ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ నా వందనాలు, స్తోత్రాలు. ఈరోజు బైబిల్ వాక్యము చదవటానికి చెప్పటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆయనకి నిండారుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు. చెప్పాలనుకున్న వాక్యము కీర్తనలో గ్రంథంలో నుంచి 42వ అధ్యాయము మొదటి వాక్యం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి అంటే మనకు ఇప్పట్లో అయితే మనకు దుప్పిలు అవి ఇక్కడ అడవి ప్రాంతం కాదు కాబట్టి మనకు కనిపించు. అసలు గేదెలే కనిపించడం లేదు. మనకు కనపడేవన్నీ ఇప్పుడు కారులు, స్కూటర్లు కనిపిస్తున్నాయి. మన కళ్ళకి ఇప్పుడు అందుబాటులో ఉండేది ఏంటంటే ఎక్కువగా వాహనాలు కనిపిస్తున్నాయి, కానీ దుప్పి, జింకలు అనేవి అడవి ప్రాంతంలో ఉన్నవారికి కనిపిస్తాయి. హల్లెలూయా. దావీదు అడవి ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఆయన భాష అంతా కూడా అడవి ప్రాంతానికి సంబంధించిందే ఉంటుంది. పులులు, సింహాలు, తోడేళ్ళు, నక్కలు, మరి దుప్పి దేనికి పోల్చాడంటే ప్రభు మీద ప్రేమ చూపించడానికి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ప్రభు నమ్మాము అంటారే కానీ ఆయన మీద ఆశతో వెతకటం లేదు. ఆశపడటం వేరు, ఆశించటం వేరు. ఆశించి అవసరాలు తీర్చుకోవడం వేరు. ఎవరినైనా ప్రేమించినప్పుడు వాళ్ళ నుంచి మనం ఏం కోరుకుంటాం? తిరిగి ప్రేమ కోరుకుంటాం. అలాగే యేసయ్యను ప్రేమించిన వాళ్ళని మనము ఆయన ప్రేమను కూడా మనం పొందుకోవాలని ఆశపడాలి. ఫస్ట్ మనమే ఆయన్ని ప్రేమించాలి. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, మనం మనుషులం కాబట్టి మొట్టమొదటిగా మనమే ప్రేమించాలి ఆయన. కానీ యేసు ప్రభు విషయంలో మాత్రం మొట్టమొదటిగా ఆయనే మనల్ని ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఎంతమంది దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవుణ్ణి మీద ఆశ పెట్టుకొని ఉన్నారు? చెప్పగలరా? నాకు చెప్తారా? చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి.